పిరమిడ్ అనేది ప్రత్యేకంగా ఏ శక్తిని క్రియేట్ చేయదు సార్. కానీ అదేం చేస్తుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాను తిరుగుతుంది. ఫ్యాన్ ఏం చేస్తుందండి? ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యాన్లు వేసలేవు, ఒక్కబోస్తూ ఉంటుంది. ఒక్కబోయంగా ఏం చేస్తాము? ఫ్యాన్ ఆన్ చేయండి అంటాం. ఫ్యాన్ ఆన్ చేయంగా ఏమవుతుంది? గాలి వస్తుందా? గాలి వస్తుంది. కానీ ఫ్యాను గాలిని ఏమైనా క్రియేట్ చేసిందా? అప్పుడు వరకు ఏదైతే గాలి ఉందో అప్పుడు కూడా అదే గాలి ఉంది. ఫ్యాన్ వేయకముందు ఏదైతే గాలి ఉందో ఫ్యాన్ వేసిన తర్వాత కూడా అదే గాలి ఉంది. కానీ ఫ్యాన్ వేయడం వల్ల ఏమవుతుంది? అప్పుడు వరకు మన గాలి లేమి ఏదైతే కనబడుతుందో అది తీసేసింది. ఆ గాలి వల్ల లేకపోవడం వల్ల మనం ఏదైతే ఉక్కపోతకు గురవుతున్నామో ఆ సమస్య అనేది తీసేసింది. కానీ గాలిని అది క్రియేట్ చేసిందా? లేదు కదా. ఓకే, ఇప్పుడు దీనికి ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఏమన్నా? ఆ ఫ్యాన్ వేయక ముందు గాలి లేదు, ఇక్కడ ఉక్కపోతతో మనం అందరం కూడా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. కానీ ఫ్యాన్ వేసిన తర్వాత గాలి క్రియేట్ అయిందా లేదా? మన ఉక్కపోత పోయిందా లేదా? కానీ అక్కడ ఏమన్నా క్రియేషన్ జరిగిందంటే ఏం జరగలేదు. అదేవిధంగా పిరమిడ్లో మనకు తెలియకుండా ఇక్కడ ఏదైతే గాలి అయితే కనబడడం లేదో ఈ గాలిలో, ఈ శూన్యంలో బయోకాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి అనేది ఒకటి ఉంటుంది. ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది అంతటా వ్యాపించి ఉంటుంది, ఒకచోటనే కాదు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ పిరమిడ్ ఇది ప్రత్యేకమైన కొలతలతో తయారు చేయబడింది. అంటే పిరమిడ్ అంటే 4 సైడ్లు 4 ట్రయాంగిల్స్ పెట్టేస్తే పిరమిడ్ అయిపోదు. దానికి ఒక ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కొలతలతో తయారు చేయబడిన ఆకారం అనేది ఏం చేస్తుందంటే బయోకాస్మిక్ ఎనర్జీని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. బయోకాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుని ఆ పిరమిడ్ కింద రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఇక్కడ కూర్చుంటే మనము మన పైన ఏదైతే బయోకాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉందో అది మాత్రమే మన లోపలికి వెళ్తుంది. అదే ఇక్కడ పిరమిడ్ పెట్టాననుకో ఈ చుట్టూ ఉన్న బయోకాస్మిక్ ఎనర్జీని కూడా ఏం చేస్తుందంటే ఆ యాంగిల్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఆ పిరమిడ్ కింద రిలీజ్ చేస్తుంది. తద్వారా ఏమవుతుంది? నువ్వు ఎంటీ మైండ్లోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు నీకు వెళ్ళేది నీ మీద వచ్చే ఏదైతే ఎనర్జీ ఉందో అదే లోపలికి వెళ్తుంది. ఈ పిరమిడ్ ఏం చేస్తుందంటే ఆ చుట్టూ ఉన్న ఎనర్జీని కూడా నీ మీదకి ప్రసరించేలాగా చేస్తుంది. ఓకే, అది ఆ యాంగిల్కి ఉన్న పవరు. ఓకే, మనం సింపుల్గా చిన్నప్పుడు ఆడుకుని ఉంటాం భూతార్థంతో. ఇప్పుడు భూతార్థం మనకి ఒక పేపర్ని ఎండలో పెడితే కాలుతుందా? కాలదు. కానీ ఒక భూతార్థం పెట్టామనుకోండి కాలుతుందా? కాలుతుందా? కాలదు. అప్పుడు కూడా అదేం చేయాలి? అడ్జస్ట్ చేయాలా. అడ్జస్ట్ చేసి జస్ట్ ఒక పాయింట్ పడే దగ్గర మనం అడ్జస్ట్ చేసి ఆ పాయింట్ దగ్గర పెడితే మాత్రమే అక్కడ వేడి క్రియేట్ అవుతుంది. మిగతా చోట అవుతావు. ఎందుకు ఆ పాయింట్ దగ్గర అవుతుందంటే ఆ పాయింట్ దగ్గర ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న వేడిని తీసుకొచ్చి ఒకే పాయింట్ దగ్గర రిలీజ్ చేస్తుంది. అది తద్వారా ఏమవుతుంది? అక్కడ ఒక అగ్ని పుట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనం చిన్నప్పుడు ఆడుకుని ఉంటాం మనం. అదేవిధంగా ఈ పిరమిడ్ కూడా ఏం చేస్తుందయ్యా అంటే చుట్టూ ఉన్న ఎనర్జీని ఆ యాంగిల్ ఎలా అయితే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే అవి హీట్ని జనరేట్ చేస్తుందో అదేవిధంగా ఆ పర్టికులర్ యాంగిల్ వద్దే ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని అది తీసుకుంటుంది. కాబట్టి ఈజిప్ట్ పిరమిడ్లో కూడా అదే. ఆ ఈజిప్ట్ పిరమిడ్లో ఎప్పుడు నుండో మమ్మీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అని చెప్పుకుంటుంటారు. ఓకే, అవన్నీ ఇప్పుడు కూడా ఎందుకు అలా ఉన్నాయి? ఆ ఎనర్జీ ప్రభావం. దీని మీద ఎన్నో రీసెర్చ్లు కూడా జరిగినాయి. అట్ ది సేమ్ టైం మీరు నాకు అన్నట్లు ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనకి కంటితో కనిపించే కొన్ని ఉంటాయి, కంటితో చూడగలిగినవి, కంటిలో చూడలేని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చీమ ఉంది. చీమ కనపడుతుందా మీకు? చీమ కనపడుతుంది. ఇప్పుడు ఆ కనబడే చీమతో పాటు అక్కడ కనిపించిన ఎన్నో క్రిమికీటకాలు ఉండి ఉంటాయి. అవన్నీ మనం చూడగలుగుతామా? చీమ కనపడుతుంది కాబట్టి చీమ ఒకటే ఉన్నట్టాడా? వేరే ఉండొచ్చు. కానీ ఉన్నాయి అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ కంటిని దాటి ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంటు మనం పెడితే అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఈ చీమే కాదు, చీమతో పాటు ఇంకెన్నో క్రిమికీటకాలు ఇక్కడ ఉన్నాయని. అప్పటి వరకు మనకు లేనట్టు అని చెప్తామా? మనం చూడలేకపోతున్నాం అంతే, కానీ లేనట్లు కాదు. అలాగే మీరు ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్ లాస్ట్ టైం ఎస్ఆర్ నగర్లో చేశారు. 19 days. ఇప్పుడు మొన్న ఎక్స్పెరిమెంట్ చేశారు వీళ్ళు. ఒక క్యాబేజీ, టమోటాలు సంథింగ్ ఒక పిరమిడ్ కింద పెట్టారు. 19 days పెట్టారు. 19 days ఇంచుమించుగా అవి అలాగే ఉన్నాయి. మీరు కూడా ఏంటంటే ఒకరు చెప్పారని నమ్మొద్దు. మీరు కూడా వెళ్ళండి, ఇవాళ వెళ్ళండి, ఒక పిరమిడ్ తీసుకెళ్ళండి. ఆ పిరమిడ్ కింద ఓ టమోటానో ఇంకోటో పెట్టండి. బయట ఒక టమోటా పెట్టండి, చూడండి, కంపేర్ చేయండి. ఆ కంపేర్ చేసినప్పుడు బయట టమోటా ఎన్ని రోజులు ఉంటుందో అన్నిటికంటే ఎక్కువ రోజులు పిరమిడ్లో ఉన్న టమోటా ఉంటుంది.
ఏదో ఒకటి లేకపోతే ఉండదు కదా. అది మనకు తెలియకపోవచ్చు, ఏముంది అనేది మనకు తెలియకపోవచ్చు, మనం చూడలేకపోవచ్చు, కానీ సంథింగ్ ఈజ్ దేర్ అనేది మనకు అర్థమవుతుంది కదా. ఓకే, కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే మనకి తెలియాలని లేదు, తెలుసుకుంటూ వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జలుబు వచ్చింది లేకపోతే జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓ టాబ్లెట్ ఇచ్చాడు, ఆ టాబ్లెట్ గురించి నాకు తెలియాలా? జ్వరం తగ్గాలంటే ఈ టాబ్లెట్ దేంతో తయారు చేస్తారు, ఏది ఎంత నిష్పత్తి ఉంటుందో అన్నీ తెలుసుకుని వేసుకుంటేనే నాకు జ్వరం తగ్గుతుందా? లేదు కదా. నాకు ఆ టాబ్లెట్ గురించి తెలిసినా తెలియకపోయినా నేను టాబ్లెట్ వేసుకుంటే చాలా జ్వరం తగ్గుతుంది కదా. అంతేవిధంగా మీకు పిరమిడ్ గురించిన పూర్తి అవగాహన లేకపోవచ్చు, కానీ ఆ పిరమిడ్ గురించి కూర్చుంటే మీకు ఏదైతే బెనిఫిట్ జరగాలో అది జరుగుతుంది. కావాలంటే కూర్చుని ఎక్స్పెరిమెంట్ చేయమంటమే. మీరు కూడా కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందని చెప్పడం ఎవరన్నా అడిగితే. ఓకే, థ్యాంక్ యూ.